హరివరాసనం విశ్వమోహనం హరిహరీశ్వరం ఆరాధ్యపాదుకం హరివిమర్ధనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం భక్తమానసం భరణలోలుకం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణతకల్పకం సుప్రభాజితం ప్రణవమందిరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. సురగవాహనం సుందరాననం వరగదాయుధం వేదవర్ణితం గురుకృపాకరం కీర్తనప్రియం హరిహరాత్మజం దేవమాశ్రయే. కళమృదిస్మితం సుందరాననం కళభకోమలం గాత్రమోహనం కళభకేసరీ వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఇది మా బాబు అయ్యప్ప దీక్షలో ఉన్నారండి. ఆయన జాగ్రత్తగా అయ్యప్ప దర్శనం చేసుకొని రావాలన్నా సాయి కిరణ్ నువ్వు హ్యాపీగా 23వ సంవత్సరం నేను అయ్యప్ప వ్రతం సంతోషంగా చేసుకొని ఈ డాడీని అయ్యప్ప దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ మా బాబు కోసం ఈ పాట పాడారండి. స్వామి శరణమయ్యప్ప. సాయి కిరణ్ సాంప్రదాయ ఈవెంట్స్ మేనేజర్ నా 3వ బాబు అండి. 2 పాపలతో బాబు అండి. ఆ పిల్లల వల్ల ఇంత హ్యాపీగా ఉన్నానండి. ఓం స్వామి శరణమయ్యప్ప. మీరు ఇంకా వెళ్ళాలి. మీరు ఇంతవరకు చేసిన ప్రోగ్రాం మీరు ఈ ఒక్క పాటతోటి అసలు ఎంత హాయిగా ఉంది ఈ వేదిక. మీరు త్వరలో మీ అయ్యప్పని తీసుకొచ్చి ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం చేయండి. ఒక గంట సేపైనా సరే ఇదంతా మారు మ్రోగిపోవాలి.
తప్పకుండా. పాజిటివ్ వైబ్స్ నిండిపోవాలి. మీ కోరిక మేరకు దానికి ముందు మీ అన్నయ్య బిఎస్ఎన్ ప్రసాద్ ఉంటారని సభామూలకంగా అందరూ చెప్పుకుంటున్నానమ్మా, తెలుపుకుంటాను. మీరు అందరూ ఇదంతా రావచ్చు. మా అయ్యప్పలతో చూడాలి నేను. ఏ గాయకుడు నాకు ఒక్క పైసా కూడా నేను తీసుకోనమ్మా. అమ్మాయి గారి కోరిక మేరకు అయ్యప్ప స్వామి పాటలు మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ రావచ్చు. అమ్మాయి ఇష్ట ప్రకారం ఎలా చేద్దామంటే మా అమ్మాయి ఇక ఆడవాళ్ళతో పని లేదు. కాదు మీరు అందరూ రావాలి నా పార్టీకి వచ్చి వినండి. నేను అమ్మాయి కోరిక మేరకు తప్పకుండా నేను చేస్తానని మీకు స్వామియే శరణమయ్యప్ప. మీ పాటల్లో చేస్తారు సార్ తండ్రి. ఆ గొంతు ఆ వాయిస్ మెల్లగా పంబా నదిలో అలల్లాగా అలా వినిపిస్తున్నాయి. ఇక్కడ భజన కూడా అలాగే జరగాలి. షూర్ అమ్మా, నాది భజన మండి ఉందన్నమ్మా. నాది నేను అయ్యప్ప స్వామి భజనలు సాయిబాబాను 40 ఇళ్లలో చేస్తున్నానమ్మా. సాయి టీవీకి 1 అవర్ ప్రోగ్రామ్ మీకు చేశానమ్మా. ఈ దేవుడి వల్ల వినాయకుడిని పెడతామమ్మా. 20 సంవత్సరాల నుంచి మన ఇంటి ముందు 2 lakhs ఖర్చు పెట్టి వినాయకుడిని పెట్టుకుంటానమ్మా. ఆ అయ్యప్ప స్వాములు ఆ వినాయకుళ్ళు నా ఫ్యామిలీ, నన్ను, నా మిస్సెస్ని, మమ్మల్ని అందరినీ చల్లగా చూస్తారమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నా కుటుంబం నా కళ్ళ ముందే ఉంది. శారద గారికి థ్యాంక్స్ లాట్లమ్మా. అట్లాగే భక్తి గీతాల కార్యక్రమానికి కూడా ఈ వేదిక అనువుగా ఉంటుందండి. మీకు ప్రసాదాలు పంచుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉన్నది. చక్కగా అక్కడ అన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అన్ని విధాలా కూడా మీకు సహకరించేందుకు శారద గారు ఉన్నారు. వాటర్, నాప్కిన్స్, ప్లేట్స్, ఇవి అవి అని ఏముంది అన్నీ కూడా చిన్నపిల్లలు కూడా అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టుకోవచ్చండి. ప్రసాదాలు కూడా అక్కడ సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ చక్కగా గీతాలు పాడుకోవచ్చు, లేదంటే భక్తి కార్యక్రమం చేసుకోవచ్చు. నవరసాల్లో భక్తి కూడా ప్రధాన రసంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ కార్తీక పుణ్యాది మాసంలో తప్పకుండా అన్ని భక్తి గీతాల కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. లింగాష్టకంతో ఇంకా మనం ఈ కార్యక్రమం ఎండ్ చేద్దామండి. మీరు ఏ పాట పాడమన్నా మీ బిఎస్ఎన్ ప్రసాద్ అన్నయ్య మా అమ్మాయి గారికి నేను అందరూ లింక్ చేసినా, నాకు లింక్ చేసినా వచ్చి మీతో నేను పార్టిసిపేట్ చేస్తానమ్మా. సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఇప్పుడు లింగాష్టకం చదువుతున్నామండి. మీరు చదవండి, నేను ఊరికే ఉంటాను సార్. తప్పకుండా అమ్మా, తప్పకుండా అమ్మా.